హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చింది మన గుంటూరు దగ్గర నారా కోడూరు. ఓకే, లెట్స్ స్టార్ట్ మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్య మామలు, వెల్కమ్. ఆల్ రైట్, మా వాళ్ళు అంటున్నారు అసలు నీకు ఎంటర్టైన్మెంట్ అంటే తెలుసా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, చూపిస్తాం అంటున్నారు. అంతేనా? అంతే అంతే అంతేనా? అంతే. ఓ అమ్మ, ఇంతమంది అంతే అన్నాక నేను కాదన్నానండి, నన్ను తంతారు. ఏంటండి ఏం పేరు? దర్శి లక్ష్మి అనసూయ. దర్శి లక్ష్మి అనసూయ, 5-6 కలుపుకున్నారు. ఓకే, సూపర్. లక్ష్మి అనసూయ గారు, మీకు బాగా డబ్బులు వచ్చాయి విపరీతంగా. ఓకే ఓకేనా? ఓకే. డబ్బులు వస్తే ఆనందపడాలి కదా. ఓకే అంతే. సో ఆ డబ్బులతో మీరే ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీద్దాం అనుకున్నారు. ఓకే. బావగారి పేరేంటి? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు హీరో. హీరోయిన్ ని ఎవరు పెడదాం? హీరోయిన్ నన్నే. మీరు ప్రొడ్యూసర్, మీరు జస్ట్ ప్రొడ్యూసర్ అంతే. వెంకటేశ్వర్లు గారు హీరో. ఓకే. సో హీరోయిన్ ఎవరిని పెడదాం? రమ్యకృష్ణ. వెంకటేశ్వర్లు గారు హ్యాపీయేనా శివగామిని హీరోయిన్ గా పెడితే? హ్యాపీనే. సరే, మన సినిమాలో ఒక అద్దరిపోయే ఐటమ్ సాంగ్ ఉంది. వెంకటేశ్వర్లు గారు చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయాలి. ఎవరిని పెడదాం? బాలీవుడ్ హాలీవుడ్ నేను తీసుకొద్దాం. కత్రినా కైఫ్. అబ్బా 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 అబ్బా. ఆ సినిమా పేరేం పెడదాం? సినిమా పేరు ఆలోచించండి బాగా ప్రొడ్యూసర్ గారు. అసలే ఎంత, ఒక 50 కోట్లు ఖర్చు పెడుతున్నావా? ఓకే ఓకే, 50 కోట్లు. 50 కోట్లు గ్యారంటీ. అబ్బా. డైరెక్టర్ గా ఎవరిని పెడదాం? అనిల్ రావిపూడి. ఓ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అయితే మన సినిమా. అంతే, మధ్యలో ఎక్కడ కుదరదు. మళ్ళీ సంక్రాంతి. మరి అనిల్ రావిపూడి గారు ఒక హీరోయిన్ బెటరు, వెంకటేశ్వర గారు పక్కన ఇద్దరిని. మరి ఇప్పుడు ఎలాగ? రమ్యకృష్ణ గారు ఇటు, మరి అటు ఎవరు? శ్రీలీలాగా. ఇప్పుడు కవర్ చేయాలి కదా. మీరు అన్ని జనరేషన్లు కవర్ చేస్తారు. శ్రీలీల ఫ్యాన్స్ కి నేనేం చెప్పాలి? ఇప్పుడు రోడ్డు మీద కనపడి అన్నిలా ఉన్నారు. నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు. రసన్ గారు ఏమని పిలుస్తారు? ఇంత పెద్ద పేరు ఉంది మీకు, బావగారు ఏమని పిలుస్తారు ముద్దుగా? అను. అను. అను ఏమన్నా అను అంటారా? అను మధ్యాహ్నం భోజనం తిను. ఏది రైమింగ్ సార్, అన్బిలీవబుల్. సరే, జాగ్రత్తగా వినండి. గిర 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 గింగిరాయి, జర 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 జారిపోయి, బరబరబర పారిపోయి, దారిలో అలసిపోయి, ఆకాశంలో ఎగిరిపోయింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. ఇంకొకసారి. గిర 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 గింగిరాయి, జర 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 జారిపోయి, బరబరబర పారిపోయి, దారిలో అలసిపోయి, ఆకాశంలో ఎగిరిపోయింది. గిర 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 గింగిరాయి. ఇడుసు ఇడుసు, అదే కావాలి, ఇడుసు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. మళ్ళీ ఫస్ట్ నుంచి రెడీ. గిర 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 గింగిరాయి, జర 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 జారిపోయి, బర బర పారిపోయి, ఆకాశం వైపు. ఆకాశం వైపు ఆగండి, మీరు ఏం చేసింది? ఆకాశం వైపు ఎగిరిపోయి. మరి మధ్యలో దారిలో అలసిపోయింది, అది చెప్పలేదు. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? రాణి. అచ్చా, గుంటూరులో లేటెస్ట్ ఫ్యాషనా మీరేనా? కాదండి, అసలు ఎదిరిపోయే డ్రెస్ వేసుకొచ్చారు. మీకు పర్వాలేదు కదా? పర్లేదు, చల్లగా ఉందా? మీ పక్కన ఉన్నాను కదా అందుకని. ఇలా ఉండాలా? ఈ ఫ్యాషన్ మీరే డిజైన్ చేశారా? లేదండి, టైలర్ ఉంది, ఐడియా నాది, కొట్టడం తంది. అచ్చా, ఇగో ఇక్కడ ఇదెట్టు, అక్కడ అదెట్టు, అది తీసి మొత్తం కుట్టు. అచ్చా, బావగారు కూడా ఇంతే స్టైలిష్? అది మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు మేము చూడలేం కదా, మీరు చెప్పండి. అట్లా అంటారా? సరిపోతారు. ఏ హీరోలో ఉంటారు బావా? నా హీరో. నీ హీరో ఏ హీరో లాగా? నా హీరోలానే. నీ హీరో నీకు, నీ హీరో మాకే హీరో లాగా. నాకు ఫేవరెట్ చిరు, సో నేను చిరు అనుకుంటా. అది చెప్పట్లేదు. ఇప్పుడు ముక్కు ఎక్కడ ఉంది అంటే ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి. అలానే లవ్ లో పడేసారా ఏంటి? లేదండి, అరేంజ్ మ్యారేజ్. కాకపోతే ఒక్క సంబంధం, ఫస్ట్ సంబంధం పడేసే మంచి. అలాగా ఆయన పడ్డారో నేను పడిపోయానో, మొత్తానికి జరిగిపోయింది. బావగారి పేరేంటి? రమణమూర్తి. మీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, లేడీ ప్రొడ్యూసర్ ఇప్పుడు మీరు. ఓకే, సో మీరు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో హీరోగా రమణమూర్తి గారిని పెట్టారు, పక్కన హీరోయిన్ ఎవరు? నేనేనండి. మీరు లేరండి, ఛాన్స్ లేదు. లేదండి, ఊహించుకోలేనండి.
ఇప్పుడు అమలా గారు ప్రొడ్యూసర్ గా నాగార్జున గారిని పెట్టి సినిమా తీస్తే పక్కన మళ్ళీ అమలా గారు రారు కదా, అప్పట్లో వచ్చారు కానీ ఇప్పుడు రారుగా, అలా అనమాట. అంతే అంటారా? రెడీ. అసలే మందే 550 కోట్ల బడ్జెట్. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చాలా సార్లు మా వారు రోజా ఇష్టపడతా ఉంటారు. రమణమూర్తి గారికి రోజా గారు అంటే ఇష్టం అన్నమాట. అంటే నా హైట్ ఇట్లో కనిపిస్తుంది అంటుంటారు అప్పుడు. అవునా? అందుకని సరే, ఇద్దరు హీరోయిన్లు కావాలంట. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నాకు రమ్యకృష్ణ. రోజా, రమ్యకృష్ణ. గుంటూరు మొత్తం శివగామికి ఫ్యాన్స్ ఉన్నారండి. ఓకే, సూపర్. అలా జరిగింది అనమాట. జాగ్రత్తగా ఉండండి. తాళాలు గుత్తి గుంటలో పడింది, గుత్తి కోసం గుంట పరిగెత్తింది, గుంట చుట్టూ గుబురుగా గడ్డి పెరిగింది, గ్యాలం వేసి గుత్తి బయటికి తీసింది. ఇంకా రాణి గారు అదే ఆలోచనలో ఉన్నారు. నిజంగానే మరి రమణమూర్తి గారు హీరో అయ్యి అటు రోజా. తాళం పడింది అన్నారు కదా, ఇంక ఎదురుతూనే ఉన్నానండి నేను. తాళాలు గుత్తి గుంటలో పడింది, గుత్తి కోసం గుంట పరిగెత్తింది, గుంట చుట్టూ గడ్డి గుబురుగా పెరిగింది, గ్యాలం వేసి గుత్తి బయటికి తీసింది. అంతే. చెప్పు. అంత కష్టం అండి. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? కాదు, ఇప్పుడు మీరు తాళాలు గుత్తి గుత్తిలో పెళ్లి గొంతులో పడింది. చూపుల్లోనే హనీమూన్ కి ఎక్కడ వెళ్ళాలని మాట్లాడుకున్నారా? అంత లేదండి, ఐడియా లేదండి అసలు అప్పటికి. హనీమూన్ 2-3 అయితే ఏమైనా ఆలోచన వచ్చేదేమో. ఫస్ట్ రావడంతో ఏం అవ్వదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయన ఏం చేస్తే అదే మనకి తీసుకెళ్లేది. 2-3 అంటే నేను ఏంటో అనుకున్నాను. మ్యాచెస్ అండి బాబు. అచ్చచ్చా, 2-3 పెళ్లి చూపులు అయితే ఆలోచించారా? అది ఆలోచించి ఐడియాస్ వచ్చేవి. మరి మీరు అక్కడి నుంచి అలా లుక్కులు ఇచ్చారు ఆయనకి. ఆ లుక్కులు చూసి ఆయన దబేలు పడ్డాడు. అంతే అంటారా? ఇంకేం లేస్తాడు? చెప్పండి ఇప్పుడు. అదిగో అనుకున్నా మొత్తం మాట్లాడించి మొదటికి వస్తారని. ఇలా అవన్నీ మర్చిపోయాను నేను. తాళాల రెడీ. తాళాలు గుత్తి గొంతులో పడింది, గొంతు కోసం తాళాలు గుత్తి గొంతులో పడింది, గుత్తు కోసం గొంతు అంతా పరిగెత్తింది. అక్కడ కూర్చొని రండి. ఆమె గొంతు అంటుందా? గొంతు ఎందుకు చూద్దాం రండి. బావగారి పేరేంటి? చంద్రశేఖర్ గారు. చందు హీరోగా సినిమా చేస్తున్నారు, పక్కన హీరోయిన్లు. ఇందులో రాఘవేంద్రరావు గారు పెట్టినట్టు 4 హీరోయిన్లు కావాలంట. ఏ హీరోయిన్ అయినా ఓకే సార్, మా వారి మీద నమ్మకం ఉంది. అంటే వీళ్ళందరూ వారి మీద వాళ్ళకి నమ్మకం లేదనుకుంటున్నారా? నేను మా ఎవరికి పెళ్లికి మా బాబాయ్ మీద ఎంత చేయలేదు. నమ్మకం ఉందో. ఫోన్ చేయాలి సార్, చందు గారికి ఫోన్ చేసి చాయిస్ అయిందేనా? ఇద్దాం సార్. సరే, ఫోన్ ఇవ్వండి, చేస్తారు. అసలు మా చందు గారు చూసారా, ఫోల్డ్ ఫోన్ ఇచ్చారు. నిజంగానేనా? నిజంగా. ఏంటి సార్ ఇలా లైవ్ లో ఇరికిచ్చారు? హలో, ఇది మైక్ స్పీకర్ లో ఉంది. మిమ్మల్ని పెట్టి మేడం హీరోగా సినిమా తీస్తున్నారు, హీరోయిన్ గా ఎవరిని పెట్టాలని డిస్కషన్. పేరు చెప్పండి. రత్నశ్రీ అండి. నేను క్రీమ్ బిస్కెట్. ఆమె ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆవిడ. ఓకే. హీరోయిన్ గా ఎవరు కావాలి మీకు? తన ఇష్టం ఎవరంటే వాళ్ళే. లేదు, మీ ఇష్టం అంట. ఆమె అడుగుతున్నారు. నాకైతే గోదావరి సినిమా హీరోయిన్ ఇష్టం అండి. కమల్ని ముఖర్జీ. Yes. కాదు, చందు గారు ఛాన్స్ ఇస్తే కొత్త హీరోయిన్ అడగచ్చు కదా మీరు. లేదు సార్, మైండ్ లో పడ్డానికి మళ్ళీ మార్చుకోలేము అయ్యి. అచ్చా, ఇప్పుడు సరే, ఇద్దరు హీరోయిన్లు అంట మీకు. అటువైపు ఇటువైపు నారీ నడుమ చందు. సినిమా టైటిల్. థింకింగ్ టూ మచ్. ఏమో సార్, ఇప్పుడు మైండ్ లో అనుకోలేదు సార్. ఇప్పుడు సడన్ గా చెప్పండి. పోనీ కీర్తి సురేష్. ఓకే, మాట్లాడి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సరే, చందు గారు మీకు ఈ సినిమాలో మీకు ఐటమ్ సాంగ్ కూడా ఉంది, పక్కన ఎవరిని పెట్టమంటారు? సూటబుల్ అయి పెట్టండి సార్. సూట్ గారు బాగా ఎదుగు సార్. సూటబుల్ గా ఎవరిని పెట్టారు? ఆ ఊహ కూడా అందట్లేదు కనీసం మేము. అందరిలో డిఫరెంట్ గా చెప్పండి పేరు. మేడం వెంటనే పెట్టేస్తారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. మలయాళం, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, ఏ వుడ్ అయినా పర్లా. సరే, కాదులేండి. కాజల్. థ్యాంక్ యూ చందు గారు, రెడీగా ఉండండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదమ్మా. మీ పేరేంటండి? దీపా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎక్కడ బావగారు ఎక్కడ దొరికారు? ఇక్కడేనండి, గుంటూరులో దొరికారు. మీరు గట్టిగా ఏం వెతకలేదు, వెంటనే దొరికేశారు అయితే? వెంటనే ఒక్కసారికి దొరికారు. ఒక్కసారి అలా చూడగానే ఎదురుగా చూడంగానే పడిపోయారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక మనిషిని అలా చూడగానే పడగొట్టేయాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఫ్యూచర్ జనరేషన్ కి 2 చిట్కాలు. చిన్న స్మైల్ ఇస్తే చాలు. తరతరాలుగా యుగాలుగా మీ ఆడోళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. కరెక్టేనే అక్కడ. ఓకే, అందరికీ గట్టిగా చెప్పట్లు.
మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్స్. ఓకే, ఇదే ఎనర్జీతో ముందుకెళ్తే మరింత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన నెక్స్ట్ రౌండ్ లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఇటుక మీద ఇటుక పెట్టు గిఫ్ట్ కొట్టు అనే ఆట. మరి ఏరా ఇటుకలు అంటారా? అంటే ఇక్కడ ఇటుకలు అంటే నిజంగా ఇటుకలు కాదు, ఇవి ఇటుకలు ఇవి ఇటుకలు అనమాట. ఒక గ్లాసు ఒక ప్లేట్, ఒక గ్లాసు ఒక ప్లేట్, అలా ఎంత పొడుగు పెట్టగలిగితే అంత పొడుగు పెట్టండి 30 seconds లో. ఓకే అంజలి గారు, సౌజన్య గారు, అర్థమైంది కదా? వీళ్ళిద్దరికి అర్థమైపోతే నెక్స్ట్ చూసేవాళ్ళు కూడా అర్థమైపోయినట్టే. సో 3, 2, 1 స్టార్ట్. ఆల్టర్నేట్ గా గ్లాసులు ఉండాలి, టెన్షన్ పడకండి. 30 seconds లో ఎన్ని గ్లాసులు ఎన్ని ప్లేట్లు అంటే ఓవరాల్ గా ఎన్ని ఇటుకలు అనమాట. సూపర్. అది 20 seconds అయిపోయినాయి. 10, ఒకటి 2 3 4 1 2 3 4 8 8 points 8 points. ఓకే ఆల్ రైట్, మనం ఆడుతున్నాం ఇటుక మీద ఇటుక పెట్టు గిఫ్ట్ కొట్టు అనే ఆట. మీ టార్గెట్ 6 7 8 9 5 పెడితే డిస్క్వాలిఫై మరి. ఓకే ఓకే, రెడీ 3 2 1 స్టార్ట్. కంగారు పడొద్దు, అలా అని కింద పడేయద్దు, ఆపోజిట్ లో గ్లాసులు పెట్టాలి. గుడ్. అయ్యో టెన్షన్ పడకండి. 15 seconds ఓవర్. అది వంకర టింకర్ గా ఉన్నాయి, తర్వాత పడే అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోండి. 10, 9, 8, 7, 6 ఇంక పెట్టకండి, ఉన్నది సెట్ చేయండి. పడిపోద్ది. 5, 4, 3, 2, 1 and stop. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇది రివర్స్ లో పెట్టారు కాబట్టి ఇది ఒకటి తీసేస్తున్నా, ఇటు కరెక్టే ఉంది. ఓకే 11 points 10 points. ఓకే ఆల్ రైట్, మనం ఆడుతున్నాం ఓ శివంగిలో ఇటుక మీద ఇటుక పెట్టు గిఫ్ట్ కొట్టు అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి పూర్ణిమ గారు అండ్ కళ్యాణి గారు. 3 2 1 స్టార్ట్ అండి. టెన్షన్ పడకుండా కూల్ గా పెట్టండి. పది 8. ఇప్పుడు దీన్ని నేను కౌంట్ చేయలేను కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నా. 1 2 3 4 5 6 6 పాయింట్లు. కళ్యాణి గారు 6 పాయింట్లు, పూర్ణిమ గారు. ఓకే, మొత్తానికి మనకు 2 పాయింట్లు వచ్చాయి. ఆల్ రైట్, ఇప్పటి వరకు మనం ఆడాం ఇటుక మీద ఇటుక పెట్టు గిఫ్ట్ కొట్టు. 11 పాయింట్లు టార్గెట్, ఎందుకంటే హైయెస్ట్ పాయింట్స్ 11 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఆడడానికి ప్రసన్న 1 అండ్ ప్రసన్న 2 రెడీగా ఉన్నారు. ఓకే, గేమ్ అర్థమైంది కదా? రాంగ్ పెట్టారంటే మైనస్ అవుద్ది. ఓకే, జాగ్రత్తగా ఇటుక మీద ఇటుక పెట్టినట్టు పెట్టాలన్నమాట. 3 2 1 స్టార్ట్. రెండు గ్లాసులు పెట్టేసావు అక్కో. ఇది ఓ అలా పెట్టాలా? మాకు తెలియక ఎలాగో పెట్టాము ఇప్పుడు దాకా. చెయ్యి వణుకుతుంది. గ్లాస్ సెంటర్ లేదు చూసుకోండి. అచ్చచ్చచ్చచ్చో 10. మళ్ళీ పెట్టు తొందరగా. ఇవి తీసుకో. 5. అది ఒక్కటి పెట్టకపోతే ఏం పోయింది? ఉన్నాయని పడిలా ఉంది. ఆఫ్ చేయి.
మొత్తానికి ప్రసన్న గారు 10 పాయింట్లు, ప్రసన్న 2 అన్నందుకు 2 పాయింట్లు సాధించింది. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓషి వెంగిలో ఆడాం. ఇటుక మీద ఇటుక పెట్టు గిఫ్ట్ కొట్టు అనే ఆట అందరికంటే ఎక్కువగా 11 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచింది మధు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. జెమినీ కుటుంబమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మి గారు. అమ్మా రండి. లక్ష్మి గారు నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? నమస్కారం, చాలా బాగున్నామండి. సో ఇదంతా మన కుటుంబమా? ఏం జరిగింది చెప్పండి. మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. 1 నెల రోజులు కిపోథెరపీ ఇప్పించాలన్నారు. హాస్పిటల్లో 1 నెల రోజులు మా అమ్మగారి దగ్గర నేనే ఉన్నాను. అట్లా ఉన్న తర్వాత చాలా బాధ వేసింది. తర్వాత ఇంటికి వచ్చారు, సుమారుగా కొంచెం తగ్గిన తర్వాత అది 3 నెలల తర్వాత మళ్ళీ సో తగ్గింది అనుకునేసరికి మళ్ళీ రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చేసరికి ఇంకా మా అమ్మగారు చాలా బాధ వేసి, నాకు తగ్గదు పెట్టదు, అనవసరంగా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టద్దు, అవి ఉన్న పిల్లలకు ఉంటాయి, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించండి అంది. ఇంకా తల్లి ప్రేమ అట్లా ఉంటుందేమో అనిపించింది. చాలా బాధ వేసింది. ఆ పరిస్థితుల్లో అసలు చేయి పట్టుకుంటే జారిపోతుంది. అమ్మగారికి బ్లడ్ క్యాన్సర్. ఓకే. సో ఇంకా మా నాన్నగారు కానీ మేము కానీ అందరు పట్టుకుని మా అమ్మ నడవలేకపోయింది. మెట్ల మీద నుంచి కూడా కూర్చొని కిందకు వచ్చింది. కీమో చేయించుకునేటప్పుడు సాధారణంగా అది చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్. సో ఆ బాధ భరించలేనప్పుడు తల్లి అలా బాధపడుతుంటే నిజంగా మీరు కూడా తట్టుకోలేరు. అవునండి, అట్లానే చాలా బాధ వేసింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు ఉన్న తర్వాత అమ్మగారు కాలం చేశారు. ఇంకా మా నాన్నగారు బాధ వర్ణనాతీతం అండి. అసలు 3 సంవత్సరాలు ఉంటే 3 యుగాలు ఉన్నట్టు బాధపడిపోయాడు. మా అమ్మ పోయిందన్న బాధలో పిల్లలకి ఏ లోటు ఉండకూడదు చేయకూడదని ప్రతి శ్రావణ మాసం మా అమ్మ ఉంటే ఎట్లా చేరిపెట్టేదో మా నాన్నగారు కూడా అట్లానే చేరిపెట్టి చేపించేవారు. అమ్మ పేరుతో చేపించేవాళ్ళు. శ్రావణ మాసం వస్తే ఆడపిల్లలకి చీరలు పెట్టేవాడు. కానీ మా అమ్మ పోయిన బాధలో మా నాన్నగారు తట్టుకోలేక ఇంకా 3 సంవత్సరాల తర్వాత మా నాన్న కూడా కాలం చేశారు. ఆరోగ్యంగానే ఉన్నారా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి. ఇదే ఈ బెంగ ఒకటే. ఆ బాధతోనే మా నాన్నగారు కూడా కాలం చేశారు. మా నాన్నగారు ఉండేది నెల్లూరు, మేము ఉండేది గుంటూరు. సామాను అంతా టేబుల్స్ కానీ బీరువాలు కానీ ఏమైనా కానీ అన్ని జాగ్రత్తగా దగ్గరుండి ఏ వస్తువు కూడా దెబ్బ తగలకుండా ప్యాక్ చేయించి అర్ధరాత్రి 12 గంటలకి లారీలో పెట్టుకొని వచ్చి పిల్లలు ఇంట్లో చేర్పించారు. డబ్బుల సమస్య కాదు ఇక్కడ, మనిషి పోయినా మనిషి ఇచ్చారని గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మేము ఆ టేబుల్ మీదే డైలీ భోజనం చేసినప్పుడల్లా మా అమ్మ మా నాన్నగారిని తలుచుకుంటాం. వద్దన్నా కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో పేరెంట్స్ అందరూ ఇదే ఆలోచిస్తారండి. వాళ్ళు ఎప్పుడు ఆలోచించిన పిల్లల కోసమే. కానీ పిల్లలు కూడా పేరెంట్స్ కోసం వాళ్ళు ఆలోచించిన దాంట్లో చాలా వాళ్ళు మనకి జన్మని ఇచ్చి ఇవ్వబట్టే మనం పూజలు వ్రతాలు నోవులు అన్నీ చేసి మనం పుణ్యం మూట కట్టుకుంటున్నాము. కానీ ఈ జన్మ మనకి ఎట్లా వచ్చింది? తల్లిదండ్రుల వల్ల వచ్చింది. ఆ రుణం మనం తీర్చుకోవాలి అంటే తల్లి దగ్గరుండి వాళ్ళని బాగా చూసుకోవాలి. దానికి తప్పి ఇంకా రెండో మార్గం లేదు. అసలు వాళ్ళు బాధలో ఉన్నప్పుడే వాళ్ళు మనకి తోడుగా ఉండాలి, చెయ్యాలి. అమ్మ లక్ష్మి గారు నిజంగానే ఒక మంచి మాట చెప్పారు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. దయచేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. లక్ష్మి గారు, ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ అనుకొని మీ మనసులో మాటను షేర్ చేసుకున్నారు. సో నిజంగానే ఇది మన కుటుంబం, మా అందరి గుర్తుగా మీకు వచ్చింది. ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.